హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. మీకు ఎప్పుడన్నా బద్ధకంగా అనిపించినప్పుడు, ఎక్కువ పని చేసుకోకుండా మంచి స్పెషల్ కర్రీస్ ఏమైనా తినాలనిపించేటప్పుడు ఇలాంటి ఒక కర్రీ రెడీ చేసి పెట్టుకోండి. నేను ప్రామిస్ చేస్తున్నా, మీకు నచ్చదు అనేదే ఉండదు. ఎవరికి చేసి పెట్టినా లట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. దీని పేరు ఎగ్ లబాబ్దార్. ఈ ఎగ్ కర్రీలోనే డిఫరెంట్గా ఎగ్ ఉడకపెట్టకుండా ఎక్కువగా పని లేకుండా చక్కగా మనం ఈజీగా ఒక 10 మినిట్స్లోనే ఈ కర్రీ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీని మీరు ఎలా చేసుకోవాలో తెలియాలంటే నా వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకా చాలామందికి చేరుతుంది. ముందుగా నేనేం చేస్తానంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్న, దాన్ని కడిగేసుకున్న, శుభ్రంగా ఒలిచి కడుక్కుని దాన్ని గ్రేట్ చేశాను అనమాట. తురిమి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక 10 నుంచి 12 జీడిపప్పులు నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుని, ఆ జీడిపప్పులు 2 టమాటోస్ కూడా కట్ చేసుకుని అది ప్యూరీలా చేసుకుని మిక్సీలో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత బే లీవ్స్, యాలకులు 2 యాలకులు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి తురుము పెట్టుకున్న ఉల్లిపాయ అంతా వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇది ఒకసారి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాం కదా జీడిపప్పు, టమాటో, అది కూడా వేసి అది కూడా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. చక్కగా ఆయిల్ అంతా ఈ పేస్ట్లోంచి సపరేట్ అవుతుంటే ఇందులో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్, డ్రై మసాలాలన్నీ కలుపుదాము. దానికోసమే ఒక 1/2 స్పూను ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కారం. ఇది కూర కారం అండి. కూర కారం కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే మీరు చూడండి కూర కారం ఎలా చేశాను. అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా రంగు కోసం, ఎక్స్ట్రా రెడ్ కలర్ ఉంటే కూర బాగుంటుంది కదా. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఆ మిక్సీ జార్ ఉంది కదా, మన కాజు టమాటో పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ని కొద్దిగా నీళ్ళు వేసి కడిగి ఆ నీళ్ళు ఇందులో వేసి కొంచెం సేపు ఉడికించండి. ఎప్పుడైతే మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోతుందో ఆ డ్రై అయిపోనిచ్చేద్దాం. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్లాస్ అంటే ఒక 100-150 ml వాటర్ వేసి మళ్ళీ ఇందులో కలుపుతాం. ఇందులో అంతా కలిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి పలావాకు ఉంది కదా, అది తీసేద్దాం. ఎందుకంటే తర్వాత ఎగ్ వేస్తే అంతా ఆకు అంటుకుపోతుంది కాబట్టి ఈ పలావాకుని పక్కకి స్పూన్తో తీసేసేయండి. పక్క తీసేసి అవి పడేసి చూడండి చక్కగా ఇదంతా ఉడుకుతుందన్నమాట ఈ గ్రేవీ అంతా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొంచెం వేసుకోండి, మీకు టేస్ట్కి అనుసారంగా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతా కలిపేసుకుని ఇప్పుడు ఏంటంటే ఎగ్ని మనం హోల్ ఎగ్ పగలగొట్టి వేయాలన్నమాట ఇందులోకి. నేను ఎలా వేసానో అది చూడండి. ఎగ్ని పగలగొట్టి ఇలా చిన్న గిన్నెలోకి వేసుకుని మనం దాన్ని నెమ్మదిగా గ్రేవీలోకి వేస్తే చక్కగా మధ్యన ఎల్లో బ్రేక్ అవ్వకుండా వస్తుంది అనమాట. నాకు కూడా చూసారా, నేను సరిగ్గా పగలగొట్టలేదు కాబట్టి మధ్యలో ఒక ఎగ్కి ఎల్లో స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొద్దిగా ఎగ్ గట్టిగా అయింది అనుకున్నప్పుడు మూత తీసి అందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయండి. దాని మీదే గరం మసాలా పౌడర్. మనమైతే గరం మసాలాలు అన్నీ ఏమి వేయలేదు. అండ్ ఈ కూరలో అల్లం వెల్లుల్లి కూడా వేయం, ఓన్లీ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అన్నమాట. ఈ పౌడర్ తర్వాత అలా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ కూరని మళ్ళీ కలపం కదా మనం, అందుకే పైన అలా పౌడర్లా జల్లుతూ ఉండింది. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని కూడా జల్లండి. కసూరి మేతి వేసిన తర్వాత
పచ్చిమిర్చి మీ ఇష్టం, అడ్డుగా కోసుకోవచ్చు, చీలికలుగా కోసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన జల్లేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇలా ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు ఎగ్ మొత్తం లోపల వరకు ఉడికినట్టు అనమాట మనకి. అండ్ ఇది ఎప్పుడు కూడా, ఈ కూర ఎప్పుడు కూడా సిమ్లోనే ఉడికించాలి, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, అది అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ లబాబ్దార్ కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా కర్రీ కూడా అనొచ్చు దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ ఎందులోనైనా కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది. రెండిట్లోకి కూడా, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ కర్రీగా యూజ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.